హలో. హలో మాధురి. శ్రీలేఖ. వీడియో స్టార్ట్ చేసావా మాధురి? చెప్పు శ్రీలేఖ. నెక్స్ట్ దీని నుంచి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడుగు. సంథింగ్ ఏదో కామెంట్ కి రిప్లై ఇస్తూ ఇల్లు ఉడుస్తూ చూపించారు. దానికి 28 lakhs వ్యూస్ ఉన్నాయి. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను శ్రీలేఖ. అవునా? మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మేడ్ ఫర్ చెప్తా. అందుకు మనం అర్థమైంది శ్రీలేఖ. అర్థమైంది మాధురి. వీడియో కోసం అనే కాదు, నిజంగా కూడా అడుగుతున్నాను నిన్ను. అయితే మళ్ళీ చేస్తే ఉంటే అర్థమైపోద్దిలే. నెక్స్ట్ క్వశ్చన్ అడగనా? ఇప్పుడు నేను ఏమేమి ఎక్విప్మెంట్ తీసుకోవాలి మాది? ఇప్పుడు మళ్ళీ అడుగుతా. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి శ్రీలేఖ? ఇంకా 2. చెప్పే అయిపోద్దులే. అయితే ఏమన్నా డౌట్ వస్తే మళ్ళీ అడుగుతా. సర్లే అయితే వీడియో ఆపేస్తున్నాలే. సరే అయితే మాధురి, బాయ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఈ వీడియోలో కొత్త యూట్యూబర్స్కి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైనా, స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైనా కూడా అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఇందులో. యాక్చువల్గా నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళడం తప్ప ఆ పర్టికులర్ పర్సన్కి, అంటే అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, వాళ్ళకి వచ్చే డౌట్స్ ఎట్లా ఉంటాయి అనేది కొన్ని నేను మామూలుగా చెప్తా ఉంటాను కానీ బట్ కొన్ని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము. అది బేసిక్ కదా అని మనకు అనిపిస్తుంది. సో అది నేను కవర్ చేయలేకపోతున్నానేమో అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఏంటి అంటే ఒక పర్సన్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. తను ఎవరో కదా, నా ఫ్రెండ్ అనమాట. చాలా క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్గా. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. మేమిద్దరం పెద్ద మాట్లాడుకునేది కూడా ఏమి ఉండదు. ఎప్పుడన్నా మాట్లాడుకుంటాము. అది అంతే, ఇంకా బాగా కనెక్ట్ అయిపోయిన ఫ్రెండ్షిప్ అనమాట. అది నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళల్లో ఆ అమ్మాయి ఒకటనమాట. అప్పటి నుంచి కూడా మేము కాంటాక్ట్లోనే ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ 2003 నుంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే 23 సంవత్సరాల నుంచి. సో అప్పటి నుంచి కూడా కాంటాక్ట్లోనే ఉన్నాము. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. నాకు చాలా ఇష్టమైన పర్సన్ అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే. తనకి ఎప్పుడో చెప్పాను నేను, తనున్న సిచ్యువేషన్ బట్టి ఛానల్ క్రియేట్ చేయమని ఎప్పుడో చెప్పాను. కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఇదే. అది ఎవరికి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెయ్యాలి, అప్పుడే చేయగలుగుతారు. అంటే ఎవరో వచ్చి చెప్పిన దానికంటే మనకు అనిపించింది అనుకోండి, ఆ పని అప్పుడే చేస్తాం మనం. సో అప్పుడు నేను చెప్పినప్పుడు తను పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు తనే వచ్చి అడిగింది అనమాట, నేను ఇలా ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఏంటి అని చెప్పి. ఎప్పటి నుంచో జరుగుతుంది డిస్కషన్. కాకపోతే నిన్న తను కొన్ని డౌట్స్ అయితే అడిగిందనమాట. అప్పుడు నాకు అనిపించింది, అవును శ్రీలేఖ, మనం ఎందుకు ఇట్లా వీడియో చేయకూడదు, అంటే ఇలాంటి డౌట్స్, ఇన్ని డౌట్స్ ఉంటాయి అని చెప్పేసి నేను అంటే చెప్పట్లేదు నేను ఇలా అసలు ఇలాంటి డౌట్స్. యాక్చువల్గా ఇది మనం ఒక వీడియో రూపంలో చేద్దాము, నీకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకి ఇట్లా చేయాల్సిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇట్లయితే చేస్తాను అనమాట. సో నేను ఇప్పుడు తన కాల్లోకి అయితే తీసుకుని తన డౌట్స్ అన్ని కూడా నోట్ చేసుకుంది ముందే. సో ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు కామన్గా వచ్చే డౌట్సే అవన్నీ కూడా. వాటిల్లో నేను కొన్ని కవర్ చేసి ఉండొచ్చు, కొన్ని కొత్తగా చూసే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా కూడా అనిపించవచ్చు. సో ఇప్పుడైతే తను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, నేను చెప్తూ ఉంటాను. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అయ్యే వీడియో, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది ఓన్లీ కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేయబోయే వాళ్ళకి, చేయాలనుకునే వాళ్ళకి, అండ్ ఆల్రెడీ చేసి లైక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు బోల్డెన్ డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒకసారి కాల్ చేస్తాను తనకి. హలో మాధురి. శ్రీలేఖ, వీడియో స్టార్ట్ చేసావా మాధురి? చేశాను. చెప్పు శ్రీలేఖ. ఇంట్రొడక్షన్ అయిపోయింది ఆల్రెడీ. నీ క్వశ్చన్స్ ఏంటో అడిగితే మన వాళ్ళకి కూడా కామన్గా ఉండే డౌట్స్ అయి ఉండొచ్చు వాటిల్లో. సో ఏంటో అడుగు, ఒక్కొక్కటి చెప్తాను. నా ఫస్ట్ డౌట్ ఏంటంటే మాధురి, ఇప్పుడు యూట్యూబ్ లో చాలా ఛానల్స్ వచ్చేసినాయి కదా. నేను ఒక వ్లాగ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇన్ని ఛానల్స్ లో ఇప్పుడు నేను మళ్ళీ ఒకటి కొత్తది స్టార్ట్ చేయటం వల్ల అదేమన్నా యూజ్ ఉంటుంది అంటావా? అసలు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటావా? అర్థమైంది. ఈ డౌట్ కామన్ గా అందరికీ ఉండేదే. సో ఇక్కడ ఏంటి అంటే, మీకు శ్రీలేఖ అడిగిన క్వశ్చన్ అర్థమైంది కదా. అదేంటంటే వ్లాగ్స్ ఛానల్స్ బోల్డ్ అని ఉంటాయి. ఇక్కడ నేను మళ్ళీ సపరేట్గా వ్లాగ్స్ ఛానల్ పెట్టేది ఏంటి అనేది డౌట్ అనమాట. అంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే అన్ని కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని ఛానల్స్ అని చూస్తారు, అసలు ఆ ఛానల్ గ్రోత్ ఉంటుందా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే అది గ్రోత్ ఉండదు అనేదేం లేదు. ఎందుకంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్స్ కూడా చాలా గ్రో అయిన ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్కి అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే
మీరు వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతున్నారు, మీ కంటెంట్ వాళ్ళకి ఎంతవరకు రీచ్ అవుతుంది, అంటే మీ ప్రెజెంటేషన్, వాయిస్ ఓవర్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. మీరు మాట తీరు నచ్చినా, మీరు చెప్పే విధానం నచ్చినా కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అది మీరు ఛానల్ పెట్టంగానే ఒకరోజు 2 రోజుల్లో జరిగిపోదు, ఇది టైం టేకింగ్ ప్రాసెస్. అదే కంపల్సరీ మీరు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అవే జరుగుతాయి. సో మీరు అసలు స్టార్ట్ చేయకముందే ఇట్లా రాదేమో నాకు, అంటే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, మేము గ్రో అవ్వమేమో, ఇది ఒక కంటెంట్ అని కాదు, అన్ని కంటెంట్స్లోనూ ఈ డౌట్ ఉంటుంది జనరల్గా ఎక్కువ మందికి. సో అసలు ఆ డౌట్ అయితే ఏం అవసరం లేదు, మీరు హ్యాపీగా కంటెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏం చూపించాలనుకుంటున్నారో అదే మీ వీడియో అవుతుంది. సో మీరు మాట ద్వారానే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా అంతే, మన వాయిస్ ద్వారానే కనెక్ట్ అవుతారు, మనం ఏం చెప్తున్నామో అనే దాన్ని బట్టే కనెక్ట్ అవుతారు అనమాట. అది చెప్పు శ్రీలేఖ. నెక్స్ట్ ఇప్పుడు ఛానల్ ఇది యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని షార్ట్స్ లో అసలు ఏమి పెద్ద యూజ్ అయ్యేది ఏమీ ఉండదు. ఒక షార్ట్ లో నేను చూసింది ఏంటంటే, ఈ ఇల్లు ఉడుస్తూ ఉంటారు, సంథింగ్ ఏదో కామెంట్ కి రిప్లై ఇస్తూ ఇల్లు ఉడుస్తూ చూపించారు. అదే ఒక షార్ట్, ఒక 1 minute ఆర్ సంథింగ్ ఎంత టైం ఉంది, దానికి 28 lakhs వ్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము అలా అసలు ఏదో ఒకటి వీడియో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే కూడా వ్యూస్ వచ్చేస్తాయా? అది కాదు శ్రీలేఖ, అర్థమైంది నీ క్వశ్చన్, అర్థమైంది. ఈ క్వశ్చన్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఉండే డౌట్ యాక్చువల్గా. అంటే వాళ్ళకి ఎందుకు అన్ని వ్యూస్ వస్తున్నాయి, మేము మంచి కంటెంట్ పెట్టినా ఎందుకు వ్యూస్ రావట్లేదు అని చెప్పి. ఇక్కడ అది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అసలు యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదు. ఏది వీడియో పెట్టంగానే లైక్ అన్ని లక్షల వ్యూస్ వచ్చేసేటట్లయితే ఉండదు. ఇప్పుడు వాళ్ళు జనాలు ఎందుకు కనెక్ట్ అవుతారంటే, మామూలుగా ఇప్పుడు కంటిన్యూస్గా వ్లాగ్స్ పెట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో ఒక నెగిటివ్ కామెంట్ వస్తుంది. ఇప్పుడు మనకు అన్ని పాజిటివ్ కామెంట్స్ రావాలని ఏం లేదు కదా, ఏదో ఒక నెగిటివ్ కామెంట్ అయితే వస్తుంది. సో నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు, ఆ నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు జనరల్గా ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ తీసుకోలేరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి నెగిటివ్ కామెంట్ రాస్తే ఎట్లా తీసుకుంటారు? వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నెగిటివ్ కామెంట్ అక్కడ రాసి సమాధానం ఇస్తారు. అది అలాంటి వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఫాలోవర్స్ చూస్తారు వీడియోస్, కొంతమంది కొత్త వాళ్ళు కూడా చూస్తారనమాట అలాంటి వీడియోస్. అలా చూసినప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, వీళ్ళు బాగా కౌంటర్ ఇచ్చారు అంటే, అది కూడా మాట తీరే కదా, అక్కడ కూడా మాట తీరు ప్లస్ మనం ఎలా రిప్లై ఇస్తున్నాము అనేది కూడా మ్యాటర్ అవుతుంది. అలా అని తిట్టమని కాదు, తిట్టకుండా నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేయాలన్నమాట. అట్లా ఆ రిప్లై ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఏంటి, అప్పుడు నీకు ఆ వీడియో వల్ల కూడా కొత్త ఆడియన్స్కి రీచ్ అయినట్లు. అఫ్ కోర్స్ వాళ్ళు అలా వైరల్ అవుతుందని ఏం పెట్టుండరు ఖచ్చితంగా ఆ వీడియోని, కాకపోతే లక్కీగా ఆ వీడియోకి వ్యూస్ వచ్చినాయి అంతే. అది ఆ ప్రెజెంటేషన్, ఆ ఊడుస్తూ తినేవ్వండి ఏదైనా కానీ, ఆవిడ పని చేసుకుంటూ వీడియో షూట్ చేసి ఒక బ్లాగ్ లాగా పెట్టి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది ఒరిజినల్ కంటెంటే అవుతుంది, అండ్ అందరికీ ఇప్పుడు ఊరికే అలా ఊడ్చుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చిన వ్యూస్ రావాలని కూడా ఏం లేదు. అది ముందు కనెక్ట్ అయిన ఆడియన్స్ని బట్టి, మన ఛానల్లో ముందు మన వీడియోస్ చూసి ఆ కనెక్షన్ మనకిను ఆడియన్స్కి ఉన్న కనెక్షన్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అది అంతేగాని పెట్టంగానే లైక్ అట్లా పెట్టేస్తే వ్యూస్ అయితే రావన్నమాట. అది టైం పడుతుంది రీచ్ అవ్వడానికి, జనాల్లోకి వెళ్ళి రీచ్ అవ్వడానికి. ఫొటోస్ పెట్టి, వీడియోస్ పెట్టి, షార్ట్స్ లో సినిమా సాంగ్స్ పెట్టి అలా కూడా షార్ట్స్ పెట్టొచ్చా? ఇమేజెస్తో మ్యూజిక్ అనే కాన్సెప్ట్ రీయూజ్డ్ అసలు. అంటే ఓన్లీ ఇమేజెస్ లేదా ఓన్లీ టెక్స్ట్ పెట్టి అసలు మ్యూజిక్ అనేది పెట్టకూడదు. ఎప్పుడన్నా ఒక వీడియో అంటే మళ్ళీ అదే పనిలో ఉంటారు, అట్లా కూడా కాదు. ఒక్క వీడియో ఉంటే ఓవరాల్ ఛానల్లో ఒక వీడియో ఉండి దానికి వ్యూస్ తక్కువ ఉంటే ఇబ్బంది ఉండదు, అది రీయూజ్డ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మన ఎఫర్ట్ ఏమి ఉండదు, ఊరికే జస్ట్ ఇమేజెస్తో మ్యూజిక్ పెట్టేశారు అంతే. సో అది యూజ్ ఉండదు. మీరు అలా పెట్టుకోవాలి అనుకుంటే కనుక, ఇప్పుడు మనకి షార్ట్స్, అదే పోస్ట్స్ ట్యాబ్ ఉంటుంది కదా, కమ్యూనిటీ ట్యాబ్, ఇదివరకు ఇప్పుడు పోస్ట్ ట్యాబ్ లాగా మార్చారు దాన్ని. అందులో మనం కావాలంటే ఇమేజెస్ పెట్టుకుని అక్కడ సాంగ్ యూజ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ వాడుకోవచ్చు. అంటే ఇట్లా మనకి వీడియో పక్కన వీడియో ప్లే అవ్వదు, కానీ వాళ్ళు పక్కకి స్క్రోల్ చేస్తేనే ఫొటోస్ అనేది వస్తుంది అంతే తప్ప, సేమ్ అట్లాగే ఇమేజెస్తో మ్యూజిక్ అన్నట్లే ఉంటుంది. అది మీరు పోస్ట్స్లో పెట్టుకోవచ్చు. షార్ట్స్లో ఏంటంటే, ఇది ఎవరికైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ పెట్టాలని బాగా అనిపిస్తుంది. నేను మొన్న ఒక ఛానల్ చెక్ చేశాను, ఎంత 70 వీడియోస్ ఏమో ఉన్నాయి, మొత్తం అన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ప్లస్ మ్యూజిక్కే పెట్టారు. అవన్నీ మొత్తం రీయూజ్డే. కొన్నేమో దేవుణ్ణి చూపిస్తూ మ్యూజిక్ పెడతాం, అట్లా చేశారు. అవన్నీ కూడా రీయూజ్డ్ కిందకే వస్తాయి అన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే వాల్యూ లేని కంటెంట్ అవుతుంది. అంటే ఎందుకు రీయూజ్డ్ అంటే, దానికి పేరు అట్లా పెట్టారు, కానీ ఇమేజెస్తో మ్యూజిక్ పెట్టేది క్రియేటర్ ఎఫర్ట్ ఏమి ఉండదు. ఊరికే జస్ట్ ఇమేజెస్తో వీడియో క్రియేట్ చేసి
దానికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేయడం అనేది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయగలిగే పనే. సో అది వర్కౌట్ అవ్వదన్నమాట యూట్యూబ్లో. ఇవన్నీ ఇదివరకు మానిటైజేషన్ అయినవే. పోను పోను వీడియోస్ పెరిగే కొద్దీ, ఛానల్స్ పెరిగే కొద్దీ మనకు రూల్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఓన్లీ ఇమేజెస్తో మ్యూజిక్ అనేది యూట్యూబ్ సైడ్ నుంచి ఇష్యూ ఒకటైతే, ఇక్కడ ఆడియన్స్కి పరంగా ఏమి ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ చూడాలి మన వీడియోస్ అట్లాంటివి అంటే వాళ్ళు ఏం చూడరు. మనమేం సెలబ్రిటీస్ కాదు కదా. సో బాగా సెలబ్రిటీస్ అయితే వాళ్ళు పోనీ వాళ్ళ ఇమేజెస్ ఏమన్నా పెడితే ఇమేజెస్తో మ్యూజిక్ ఏమన్నా వ్యూస్ అన్నా వస్తాయి. అసలు ఆ వీడియో మనం ఎందుకు పెట్టామనేది ఆడియన్స్కి తెలియాలి కదా. చెప్పు శ్రీలేఖ. మరి ఇప్పుడు వీడియోస్ లో, ఇప్పుడు నేను ఒక వీడియోలో టీవీ చూపిస్తూ టీవీలో సాంగ్స్ కనిపిస్తున్నాయి అనుకో, అవి మ్యూజిక్ సౌండ్ గానీ టీవీ డిస్ప్లే గానీ కనిపిస్తుంటే వీడియోలో పెట్టచ్చా? అది రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుందా? టీవీలో సీన్స్ ఇది అంటే వినిపించకూడదు. అంటే ఇప్పుడు సీన్స్ ఏమన్నా వినిపించినా ఏమన్నా ఒక్కొక్కసారి ప్రాబ్లం రాకపోవచ్చు. అది ఒక వీడియోలో 2 వీడియోలో ఉంటే కొంచెం చిన్న పార్ట్స్ ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు అన్ని వీడియోస్ అదే విధంగా పెట్టావనుకో అది వైలేషనే అవుతుంది. అంటే ఇప్పుడు ఒక వీడియోలో ఏదంటే పొరపాటున వస్తే అనుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు వ్లాగ్స్లో ఏంటంటే ఎలాగో మ్యూటే కదా చేసేది. ఇప్పుడు మొత్తం వీడియోని మీరు షూట్ చేసి మ్యూట్ చేసేస్తారు. మ్యూట్ చేసినప్పుడు అదేం వినిపించదు. కనిపించడం విషయానికి వస్తే మనమేం దాని ఒక్కదాన్నే పర్టికులర్గా చూపించట్లే, టీవీని మాత్రమే. ఆ టీవీలో ఏదో అంటే ఆ టీవీ ముందు ఏదో జరుగుతుంటే దాన్ని వీడియో తీస్తున్నాము, అది బై మిస్టేక్ రికార్డ్ అవుతుంది. సో కొంచెం పార్ట్స్ ఏమన్నా వచ్చినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అలా అని మొత్తం కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఓకే అన్నాం అనుకోండి, సీరియల్ అంతా పెట్టేస్తారు. సీరియల్ పెట్టేసి దాని ముందు నేను దాన్ని రికార్డ్ చేస్తున్నాను, సీరియల్ని కాదు అని చెప్తారు. అట్లాంటివి వర్కౌట్ అవ్వవు మళ్ళీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్గా ఉండాలి వీడియో. అది పొరపాటున పడితే అది వేరు, మనం కావాలని తీయకూడదు అనమాట. అది కొన్ని వీడియోస్ లో టీవీలో సాంగ్ ప్లే అవుతుంటే ఆ సాంగ్ కి డాన్స్ చేస్తూ ఉంటారు కదా, మరి అది అది కేటగిరీ కింద రాదా? అది కాదు, అది వేరు. ఎందుకంటే అది వాళ్ళు ఆ సాంగ్ పెట్టుకుని దానికి తగినట్లు వేస్తున్నారు. ఇప్పుడు వాటికి ఆ సాంగ్ వాళ్ళు యూజ్ చేశారు కదా, కాపీరైట్ వేసే రైట్ ఉంటుంది వాళ్ళకి. ఎవరికి? ఆ మూవీ సాంగ్ ఓనర్స్కి కాపీరైట్ వేసే రైట్ ఉంటుంది. అలా అని అన్నిసార్లు కాపీరైట్ స్ట్రైక్ కాదు, క్లెయిమ్ వస్తుంది. వచ్చినా కూడా క్లెయిమ్ వల్ల ఛానల్కి ఏం ప్రాబ్లం ఉండదు, ఆ వీడియో వరకు రెవెన్యూ రాదు, అంతే తప్ప వేరేగా ప్రాబ్లం అయితే ఏం ఉండదు. అది అలాంటివి తక్కువ పెడితేనే బెటర్. ఒకవేళ డ్యాన్స్ చేసే వాళ్ళు అయినా కూడా అన్ని వీడియోస్ అలానే ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్లో టీవీలో ప్లే అవుతూ అట్లాగా. అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదన్నమాట. ఎందుకంటే మూవీ మేకర్స్ కూడా ఐ మీన్ ఆ ఓనర్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటారు. అన్నిసార్లు మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. అది పిల్లల యాక్ట్ అని చెప్పి ఏదో ఉంది కదా యూట్యూబ్ లో, దానికి ఏదో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అని చెప్పి పిల్లల్ని చూపించేటప్పుడు రూల్స్ అని చెప్పి ఉన్నవి, అవి ఏంటో కొంచెం చెప్తావా? ఇప్పుడు పిల్లలకి సంబంధించి తీసుకుంటే కనుక పిల్లలకి ఖచ్చితంగా చాలా రూల్స్ ఉంటాయి యూట్యూబ్లో. పిల్లలకి యానిమల్స్కి కూడా వేటికైనా సరే ఖచ్చితంగా చాలా రూల్స్ అయితే ఉంటాయి. వాటిల్లో మెయిన్ ఏంటి అంటే అసలు మెయిన్గా వాటిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఐ మీన్ పిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అంటే వాళ్ళని ఏడిపించడం మనకు సరదాగా ఉంటాయి. కొన్ని ఏంటంటే వాళ్ళు ఏడుస్తుంటే మనకు నవ్వులాటగా ఉంటుంది. అది అఫ్కోర్స్ అది నిజంగా కామెడీనే, కాకపోతే అక్కడ పిల్లల్ని ఏడిపిస్తున్నట్లు తీసుకుంటాయి అన్నమాట ఆటోమేటిక్ సిస్టమ్స్. సో పిల్లల్ని ఏడిపించడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, వాళ్ళపైన అరవడం కానీ అలా చేయకూడదు. అవన్నీ ఇమీడియట్గా డిటెక్ట్ అవ్వవు సిస్టమ్స్కి, ఎప్పటికో వస్తాయన్నమాట. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ లేదా చైల్డ్ సేఫ్టీ పాలసీ కింద వీడియోస్ రిమూవ్ అయిపోవడము. అలా చైల్డ్ సేఫ్టీ పాలసీ కింద ఒక వీడియో రిమూవ్ అయితే ఓకే, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే ఛానల్ కూడా రిమూవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా పిల్లలు కానీ ఎవరైనా బాగా దీన స్థితిలో ఉంటే, అంటే అసలు కొంతమంది ఇప్పుడు పిల్లలు చూస్తూ ఉంటాం, లైక్ అడుక్కునే వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళని చూపించినా కూడా అంటే అసలు ఏమి తిండి లేక బాగా బక్కపలచగా అట్లా ఉండే బాగా దీన స్థితిలో ఉన్న వాళ్ళని కూడా చూపించకూడదు అనమాట ఎక్కువగా వీడియోస్లో. అంటే దాన్ని చూపించి మనం వ్యూస్ తెచ్చుకున్నట్లుగా తీసుకుంటాయి సిస్టమ్స్, అండ్ వాళ్ళని తక్కువ చేసినట్టు తీసుకుంటుంది అనమాట. అట్లా బోల్డ్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే కిడ్స్ కంటెంట్లో మనకి కరెక్ట్ అనిపించింది కూడా యూట్యూబ్ సిస్టమ్స్కి రాంగ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు వాళ్ళు పిల్లలు మామూలుగా నడుచుకుంటూ వస్తుంటే వీడియో తీసి పెడతాం, అదేం ఇబ్బంది ఏం కాదు. వాళ్ళతో మాట్లాడించటము వీడియోలో అది కూడా ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళు మాట్లాడొచ్చు వీడియోలో, ఆ మాటలు కూడా కరెక్ట్గా ఉండాలి. ఐ మీన్ కరెక్ట్గా మాట్లాడాలన్నమాట, ఆ మాట స్పష్టత ఉండాలి. ఒక్కొక్కసారి వర్డ్స్ ఏంటంటే రాంగ్గా తీసుకుంటాయి సిస్టమ్స్, దానికి రాంగ్గా అర్థమైంది అనుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. మెయిన్ ఏదైనా లాంగ్ వీడియోస్ అయినా షార్ట్స్ అయినా ఏదైనా సరే
వాళ్ళు దీనస్థితిలో ఉన్నట్లుగా జాలి చూపించే విధంగా అట్లయితే మరీ చూపించకూడదనమాట మరీ ఎక్కువగా. అండ్ వీటిల్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు, మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు వ్లాగ్స్ చేస్తుంటే కనుక మీ వీడియో లెంత్లో మొత్తం ఎక్కువ శాతం పిల్లలు కనిపిస్తుంటే గనక మీరు పెట్టకపోయినా మీరు నాట్ మేడ్ ఫర్ కిడ్సే పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ కిడ్స్ కాదు మీ ఆడియన్స్, మీరు వ్లాగ్ చేసి పెడుతున్నారు. ఆ వీడియో కిడ్స్ కాదు చూసేది, పెద్దవాళ్ళు చూసేది. సో మీరు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఆ వీడియోలో పిల్లలు కనుక ఎక్కువ కనిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా యూట్యూబే మార్చుకుంటుంది అదే మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి. అదేం ప్రాబ్లం కాదు, అది మార్చుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కిడ్స్ కంటెంట్కి నోటిఫికేషన్ ఆన్ చేయడానికి కుదరదు, అంటే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయడానికి కుదరదు. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఉండదు అనమాట దానికి. కామెంట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి మేడ్ ఫర్ కిడ్స్ అని వస్తే కనుక. ఇట్లాంటి చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అది మనకి కరెక్ట్గా అనిపించింది ఆటోమేటిక్ సిస్టమ్కి రాంగ్గా అనిపించవచ్చు ఒక్కొక్కసారి. అలా ఉన్నా కూడా అది కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే ఆటోమేటిక్ సిస్టమ్కి రాంగ్గా డిటెక్ట్ అయితే కనుక అది చైల్డ్ పాలసీ కింద వీడియోస్ అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని వీడియోస్ పెట్టాలి ఒక రోజుకి, 1 వీక్ ఎస్టిమేషన్ వేసుకుంటే? అది ఇది ఎన్ని వీడియోస్ పెట్టాలి, ఎన్ని వీడియోస్ లేదా ఎన్ని షార్ట్స్ పెట్టచ్చు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనేది డౌట్. ఓకే, అయితే ఇక్కడ ఏంటి అంటే ఎన్ని వీడియోస్ అనేది అది మన ఓపిక. రోజు పెట్టచ్చు, ఆల్టర్నేట్ డేస్ పెట్టచ్చు, అట్లా వారానికి 2 పెట్టచ్చు లేదా వారానికి 3 పెట్టచ్చు. ఒక కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వారానికి 3 వీడియోలు పెడుతూ వెళ్తున్నావు అనుకో, ఖచ్చితంగా 3 వీడియోలు పెట్టి తీరాలి ఆ 3 రోజుల్లో. ఇప్పుడు మండే, వెన్స్డే, ఫ్రైడే పెట్టాలని డిసైడ్ అయ్యావు. సో 3 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ వీడియోస్ పెట్టడానికి చూడండి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీరు మధ్యలో స్టాప్ చేస్తే, గ్యాప్ ఇస్తే రీచ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్తే ఏంటి అంటే ఒక అల్గోరిథంకి ఒక పాజిటివ్ సిగ్నల్ అనమాట. ఈ ఛానల్ నుంచి మనకి కంటెంట్ రోజు అప్లోడ్ అవుతుంది అన్నట్లుగా, రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ అయినా కన్సిస్టెంట్గా అప్లోడ్ అవుతుంది కంటెంట్ అని చెప్పి. మరి షార్ట్స్, లాంగ్ వీడియోస్ విషయం తీసుకుంటే రోజుకు ఒక షార్ట్ ఒక లాంగ్ అట్లా కాకుండా వీడియో అయినా షార్ట్ అయినా ఏదైనా మినిమం గ్యాప్తో, మినిమం 24 hours గ్యాప్తో పోస్ట్ చేస్తే బెటర్ అనమాట. వీడియోస్ అప్లోడ్ చేస్తే గ్రోత్ ఉంటుందా, షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తే గ్రోత్ ఉంటుందా? ఓన్లీ షార్ట్స్ మీద డిపెండ్ అవ్వచ్చా, లేకపోతే లాంగ్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వచ్చా? ఇది యాక్చువల్గా శ్రీలేఖ అన్ని ఛానల్స్కి ఒక రకంగా ఉండదు. ఎందుకంటే 3 రకాలు చెప్తాను నేను ఇందులో. ఒకటేంటంటే లాంగ్ వీడియోస్తోనే గ్రో అయ్యే ఛానల్స్ ఉంటాయి ఒక కేటగిరీ. వాళ్ళు షార్ట్స్ పెడితే షార్ట్స్కి చాలా తక్కువ వ్యూస్ వస్తాయి, అంటే కంపారిటివ్గా చూస్తే. ఇంకో ఛానల్స్ ఉంటాయి, బోత్ వాళ్ళు అంతే లాంగ్ షార్ట్ పెడతారు, కానీ వాళ్ళది షార్ట్స్ ఛానల్, షార్ట్స్కి బాగా వ్యూస్ ఎక్కువ వస్తాయి, లాంగ్ వీడియోస్లో తక్కువ వస్తాయి వ్యూస్. 3వ రకం ఉంటారు. ఈ 3వ రకం వాళ్ళకి రెండిటికి వ్యూస్ వస్తాయి, ఏది లాంగ్ వీడియోస్కి, షార్ట్స్కి, అన్నిటికీ వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే కేవలం వాళ్ళ ప్రజెంటేషన్, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారు వాళ్ళకి అనే దాన్ని బట్టి. మెయిన్గా వ్లాగ్స్లో ఇది జరుగుతూ ఉంటుంది. వ్లాగ్స్ ఛానల్స్కి ఎక్కువ మందికి రెండిటికి వ్యూస్ వస్తూ ఉంటాయి, లాంగ్ వీడియోస్కి, షార్ట్స్కి కూడా. కానీ స్టార్టింగ్లో షార్ట్స్ కంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే షార్ట్స్ ద్వారా మనకి కనెక్ట్ అవుతారు. కానీ షార్ట్స్ ఏంటంటే కొత్త కొత్త ఆడియన్స్కి రీచ్ అయిపోతాయి ఎప్పుడైనా వీడియోస్. మనకి ఇక్కడ కావాల్సింది యూట్యూబ్కి లాయల్ ఆడియన్స్ ఉండాలి, అంటే మన వీడియోస్ నచ్చి మన వీడియోస్ చూసే ఆడియన్స్ ఎక్కువ మంది ఉండాలన్నమాట. అది ఎప్పుడు కుదురుద్ది అంటే లాంగ్ వీడియోస్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ వచ్చి లాంగ్ వీడియోస్ చూసిన వాళ్ళు మన నిజమైన ఫాలోవర్స్ అనమాట. సో అట్లా లాంగ్ వీడియోసే బెనిఫిట్. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, లాంగ్ వీడియోస్ ద్వారా మనకి మంచి గ్రోత్ ఉంటుంది. షార్ట్స్ ద్వారా గ్రోత్ ఉండదని కాదు, గ్రోత్ ఉంటుంది, కానీ అది ఎప్పుడు రీచ్ పడిపోద్దో మనం చెప్పలేము. అదే లాంగ్ వీడియోస్ ద్వారా, లాంగ్ వీడియోస్లో అయినా వ్యూస్ తగ్గుతాయి ఖచ్చితంగా, కానీ లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చే గ్రోత్ వల్ల ఏంటంటే మనం లాంగ్ రన్లో చూసుకోవాలి. ఇప్పటికిప్పుడు వ్యూస్ వచ్చినాయా లేదా అనే దానికంటే ఛానల్ని ఎప్పుడైనా లాంగ్ రన్లో చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి చూస్తే మీరు లాంగ్ రన్లో చూడాలి అంటే ఛానల్ని లాంగ్ వీడియోసే బెనిఫిట్ ఛానల్కి. అదే చెప్పాను కదా, ఈ 3 రకాల ఛానల్స్లో అది ఏ ఛానల్ అవుద్ది అనేది ఎవరు చెప్పలేరు, వీడియోస్ పెట్టి వ్యూస్ వచ్చే వరకు కూడా. ఇప్పుడు నేను ఛానల్ నేమ్ ఒకటి అనుకున్నాను. ఇప్పుడు ఆ ఛానల్ నేమ్ తో మెయిల్ ఐడి క్రియేట్ చేయాలా, లేకపోతే ఇప్పుడు నా పాన్ కార్డ్ లో ఏమైతే ఉందో ఆ నేమ్ తో మెయిల్ ఐడి క్రియేట్ చేయాలా? అసలు ఈ ఛానల్ నేమ్ అనేది ఎలా పెట్టుకోవాలి? ఇది మంచి క్వశ్చన్. ఇది నాకు అర్థమైంది. నువ్వు నిన్న పాన్ కార్డ్ గురించి కూడా అడిగావు కదా, అది చెప్తాను మన వాళ్ళకి ఇప్పుడు. ఇదేంటంటే ఫస్ట్ మీరు ఏ ఛానల్ నేమ్ అయితే అనుకుంటున్నారో అదే ఛానల్ నేమ్తో మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసేసుకోవచ్చు. అదే ఛానల్ పేరు వచ్చేటట్లుగా మెయిల్ ఐడి క్రియేట్ చేసేసుకొని మనం అందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తాము.
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా మీ ఛానల్ పేరే ఇచ్చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ అయిన తర్వాత అప్పుడు గూగుల్ అకౌంట్లోకి లాగిన్ చేసి మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ మన పాన్ కార్డులో ఎట్లయితే ఉందో ఆ విధంగా మన నేమ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈవెన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ పాన్ కార్డులో ఉన్నట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఎడిట్ చేయడం ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేయాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఎనేబుల్లో ఉండాలి. ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్లో ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక 3 thumbnails పెట్టుకోవడానికి వస్తుంది. కస్టమ్ thumbnail మొబైల్ వెరిఫికేషన్ అయిపోతేనే వచ్చేస్తుందిలే. అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్కి కొన్ని ఉన్నాయన్నమాట. రిలేటెడ్ వీడియో లింక్ పెట్టుకోవాలన్నా ఈ అన్నిటికి కూడా మనకు ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఎనేబుల్లో ఉండాలి. అది ఎనేబుల్ అవ్వాలి అంటే ఐడి వెరిఫికేషన్ కానీ వీడియో వెరిఫికేషన్ కానీ బిల్డ్ ఛానల్ హిస్టరీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. బిల్డ్ ఛానల్ హిస్టరీ అంటే ఏంటి అంటే మీరు కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా ఛానల్ హిస్టరీ బిల్డ్ అయిపోయి అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చేస్తాయి. బట్ మీకు ముందే వచ్చేసేయాలి అవి అన్ని ఫీచర్స్ అన్నీ అంటే కనుక ఈ ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఐడి కార్డ్ అనేది పాన్ కార్డు ఉంటుంది. పాన్ కార్డుతో మనం వెరిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ అకౌంట్లో నేమ్ అది చేంజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా సేమ్ పాన్ కార్డులో ఉన్నట్లే నేమ్ వస్తుంది కదా. సో ఆ నేమ్ని బట్టి ఎగ్జాక్ట్గా ఉంటుంది కాబట్టి మనకు వెరిఫికేషన్ కూడా ఐడి వెరిఫికేషన్ ఈజీగా అయిపోద్ది అనమాట. ఐడి వెరిఫికేషన్ కానీ వీడియో వెరిఫికేషన్ కానీ రెండిట్లో ఏదైనా కూడా చేయొచ్చు. ఫోటో ఇప్పుడు ఒక ఫోటో పెట్టుకుంటాం కదా, అది చేంజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఫోటో ఉంటుందో అదే ఫిక్స్డ్ గా ఉంచేసేయాలా? ఫోటో అంటే లోగో అంటున్నావా? ఛానల్ లోగో. ఓకే ఓకే. అది ఏంటంటే ఇప్పుడు ఛానల్ లోగో అనేది మనకు ఒక గుర్తింపు లాగా అన్నట్లు. అంటే ఇప్పుడు ఛానల్ లోగో చూసి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా మన వీడియోస్ చూస్తున్నారు అనుకో, మన థంబ్నెయిల్స్ అర్థమైపోతాయి. అంటే ఒకటే ఫార్మేట్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఒక మనిషి చేసే థంబ్నెయిల్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి చూడడానికి. ఇది వీళ్ళ థంబ్నెయిల్ అన్నట్లు అర్థమైపోద్ది. సేమ్ అట్లాగే లోగో కూడా అంతే. లోగోని బట్టి కూడా చూసేవాళ్ళు ఉంటారు. లోగోని బట్టి కూడా వ్యూస్ వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే థంబ్నెయిల్ చూడకుండా లోగో చూసి గుర్తుపట్టేస్తారు. అది ఎప్పుడైనా సరే మనం ఒకటే లోగో మెయింటైన్ చేస్తూ వెళ్తే ఛానల్ లోగో అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఎవరికైనా సరే. సో మనం పెట్టేది ఫస్ట్ లోగో అయినా అంతే, ఛానల్ నేమ్ అయినా అంతే, హ్యాండిల్ నేమ్ అయినా అంతే. ఏదైనా మనం ఒక్కసారే మైండ్లో అనుకుని నేను ఈ ఛానల్ చేయాలి అనుకుంటే ఆ నేమే ఉంచాలి అంతే. ఇంకా దాన్ని మళ్ళీ మార్చేదానికి ఉండకూడదు అనమాట. అది అలా అంటే నాకు తర్వాత ఎప్పుడో ఐడియా వచ్చింది అట్లాంటివన్నీ కాకుండా ముందు నుంచే కరెక్ట్గా పెట్టుకుంటూ వెళ్తే బెటర్ అనమాట. అండ్ ఇది వరకు లేదు ఇది. ఇప్పుడు ఏమవుతుందంటే మానిటైజేషన్ అయిన తర్వాత రీచ్ కూడా తగ్గిపోతుంది. ఛానల్ రీచ్ కూడా ఏది థంబ్నెయిల్ మన ఛానల్ నేమ్ చేంజ్ చేస్తుంటే, లోగో చేంజ్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు కానీ ఛానల్ నేమ్ చేంజ్ చేస్తుంటే మాత్రం రీచ్ కూడా తగ్గిపోతుంది. అది సో లోగో ఏంటంటే మన ఐడెంటిఫికేషన్ కదా అది. సో ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు నేనైతే నా 2 ఛానల్స్లో సేమ్ లోగో ఉంటుంది, నా వాట్సాప్లో సేమ్ లోగో ఉంటుంది, యూట్యూబ్కి సంబంధించిన వాట్సాప్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో అదే ఉండేది. అది ఉంటే ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమేమి ఎక్విప్మెంట్ తీసుకోవాలంటావు మాదిరి? బేసిక్ గా మినిమం ఏమేమి తీసుకుంటే ఛానల్ రన్ చేయొచ్చు అంటావు? బేసిక్గా వ్లాగ్స్ ఛానల్ కాబట్టి ఒక ట్రైపాడ్ ఉంటే చాలు అంతే. ట్రైపాడ్ ఫోన్ ఎలాగో ఉంటుంది కదా, ఒక ట్రైపాడ్ అండ్ ఆ ట్రైపాడ్కి ఫోన్ కనెక్ట్ చేయడానికి ఒక ఫోన్ హోల్డర్ ఉంటుంది ఒకటి. అది ఆ 2 ఉంటే సరిపోతుంది అంతే. ఒకవేళ ఇంట్లో లైటింగ్ ఉండదు సరిపోదేమో అనిపిస్తే ఒక రింగ్ లైట్ తీసుకోవచ్చు. ఓకే. మరి ఇప్పుడు నేను మర్చిపోయాను మైక్ ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కసారి ఒకవేళ వీడియోలో కనిపిస్తూ మాట్లాడాలన్నా, వీడియోలో కనిపిస్తూ మోస్ట్లీ ఉండదులే, ఎప్పుడన్నా నువ్వు డైరెక్ట్గా వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటే కనుక, అంటే వీడియో తీసేటప్పుడే మాట్లాడాలి అనుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ తీసుకోవచ్చు. లేదు తర్వాతే మాట్లాడతాను అంటే కనుక నార్మల్ మైక్ తీసుకున్న మనం నాయిస్ లేని టైంలో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మైక్ లేకుండా కూడా అదేంటంటే వాయిస్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది వాయిస్లో ఏంటంటే మంచి బేస్ ఉంటుంది వాయిస్లో, వాళ్ళకి అసలు మైక్ కూడా అవసరం లేదు, ఇంకా ఆటోమేటిక్గా మాట్లాడినా కూడా మామూలుగా వచ్చేస్తుంది. బట్ కొంతమందికి అట్లా కుదరదు అనమాట. అట్లాంటి వాళ్ళు తీసుకుంటే బెటర్ అనమాట మైక్. నాకు కొంచెం ఐ ప్రాబ్లం ఉంది. నేను ఎక్కువ ఎడిటింగ్ చేయడానికి ఫోన్ లో అంతసేపు చేయాలంటే నాకు కుదరకపోవచ్చేమో. మరి ఈ ఇన్షాట్ యాప్ అనేది, ఈ ఎడిటింగ్ యాప్స్ అనేవి ల్యాప్టాప్ లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చా, లేకపోతే ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్గా స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకు అసలు ఎడిటింగ్ వచ్చేది తక్కువ యాప్స్ వస్తాయి. ఒకే యాప్ వచ్చినప్పుడు అది ఫోన్లో చేసుకోవడమే బెటర్. స్టార్టింగ్లో అట్లాగే ఉంటుంది. కొంచెం అలవాటు అయిన తర్వాత ఏంటంటే
స్పీడ్గా చేస్తాం. స్టార్టింగ్లో ఏంటంటే మొత్తం ఫోనే పట్టుకుని కూర్చున్నట్లుగా ఉంటుంది అనమాట. సో అది కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ల్యాప్టాప్లో కుదురుతుంది. ఏది మనం ల్యాప్టాప్లో ఇది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని పెట్టుకుని ముందు అందులో మనం ఈ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నేను వీడియో కూడా చేశాను ఆల్రెడీ ఇంతకుముందు కైన్ మాస్టర్ గురించి. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటిల్లో అన్ని ఫీచర్స్ ఉండవు. అప్డేట్స్ ఉండవు వాటిల్లో. ఇప్పుడు మనకి ఏదైనా అప్డేట్ వస్తే మనం ప్లే స్టోర్‌లో అప్డేట్ చేసుకుంటాం యాప్‌ని. సో అప్డేట్ చేసినప్పుడు మనకి కొత్త ఫీచర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి యాప్స్‌లోకి. బట్ వాటిల్లో ఏంటంటే మనం అప్డేట్ చేసినా కూడా అన్ని ఫీచర్స్ అయితే ఉండవు వాటిల్లో. సో నీకు ఫోనే ఈజీ శ్రీలేఖ అది. సరే అయితే మాధురి. ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ ని ఎలా తీసుకోవాలంటావు మాధురి? నెగిటివ్ కామెంట్ ఫస్ట్ భయపడేది లేడీస్ మెయిన్‌గా నెగిటివ్ కామెంట్స్‌కి అసలు భయపడేది. అది ఎక్కడైనా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అయినా నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో అని ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. స్టార్టింగ్‌లో పెద్ద ఏమి ఉండవు. ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఒక రకంగా. ఎక్కడ ఎదిగిపోతారో వీళ్ళు అక్కడ యూట్యూబ్ నుంచి వచ్చి చచ్చేది ఉండదు, ఏమి ఉండదు. వీళ్ళు మాత్రం ఇక్కడ ఇదైపోతా ఉంటారు. అంటే అసలు మనకు రెవెన్యూ స్టార్టింగ్ నుంచి ఏం రెవెన్యూ రాదు కదా! వీళ్ళకేమో అసలు ఏం నాలెడ్జ్ ఉండదు. మనం ఎక్కడ ఎదిగిపోతామో అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే మన పని మనం చేసుకుంటున్నాం. మనం ఎవరిని ఏం అంటలేదు ఇక్కడ. మీ ఓన్ వీడియో మీరు షూట్ చేసుకుంటున్నారు. మీ లైఫ్ స్టైల్ ఏంటి లేదా కుకింగ్ వీడియో అయితే ఏదైతే అది. మీ పని మీరు చేస్తున్నారు. ఎవరైనా యూట్యూబ్‌లోకి వచ్చేది డబ్బులు సంపాదించడానికే. ఉత్తి పుణ్యానికి ఎవరు వీడియోస్ చేయరు కదా! సో మన పని మనం చేసుకుంటున్నాం. వేరే ఎవరిని ఏం అంటలేదు కదా! అట్లాంటప్పుడు వేరే వాళ్ళు వచ్చి రాసుకున్నా మనం ఏమనుకోవాలి అంటే వాళ్ళేమి చేయలేరు. ఏమి చేయలేక వచ్చి నెగిటివ్ కామెంట్స్ రాస్తున్నారు అంతే. మనం వాళ్ళు అట్లా కుళ్ళుకుంటూనే ఉంటారు. వాళ్ళు అక్కడే ఆగిపోతారు అంతే. మనం ఎదుగుతూ ఉంటాం. వాళ్ళు రాసే ఒక కామెంట్ నెగిటివ్ కామెంట్ అయినా గానీ కామెంట్స్ వల్ల కూడా రీచ్ ఎక్కువ పెరుగుద్ది. వాళ్ళేదో రాసేసామని కామెంట్ ఫీల్ అయిపోతారు అంతే. కానీ దాని వల్ల కూడా మనకు రీచ్ పెరుగుతుంది. ఆఫ్‌కోర్స్ చాలా వరస్ట్ కామెంట్స్ కూడా వస్తాయి లేడీస్‌కైతే. ఈవెన్ లైవ్‌లో అయినా సరే, ఏటిల్లో అయినా సరే వరస్ట్ కామెంట్స్ కూడా వస్తాయి. ఏది పట్టించుకోవాల్సిన పని లేదు. మనం భయపడితే అవి ఇంకా ఎక్కువవుతాయి. మనం ఇదేంటంటే యూట్యూబ్ ఇంకోటేంటంటే ఈ కామెంట్స్ వల్ల కూడా స్ట్రాంగ్ అవుతాం ఒక రకంగా. బాగా సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళు కూడా అయి చూసి చూసి ఏంటంటే బాగా మంచి స్ట్రాంగ్ అవుతామనమాట. మొద్దుబారిపోతామనమాట అసలింక. సో అయన్నీ ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. మనం మంచి చేసినా అంటారు ఖచ్చితంగా. అది ఎందుకంటే మనం కరెక్ట్ చేస్తున్నామనేది కూడా మనం మనిషిగా మనకు నచ్చకపోవచ్చు. మన మాట తీరు నచ్చకపోవచ్చు. అట్లా మనం ఎలాగో అందరిని సాటిస్ఫై చేయలేము. మన వీడియోస్ చూసేవాళ్ళే చూస్తారు. ఆ సాటిస్ఫై అవ్వలేని వాళ్ళు అలా కుళ్ళుకుని అలా చచ్చిపోతూనే ఉంటారు. ఇంక అంతే మనం ఏం చేయలేము ఇహ వాళ్ళని. నెగిటివ్ కామెంట్స్ అసలు పట్టించుకోకుండా ఉంటే బెటర్. అది బెటర్ అంటే స్టార్టింగ్‌లో ఉంటది. ఇప్పుడు ఈవెన్ నేనైనా ఫేస్ చేశాను. ఎందుకు వీళ్ళు ఇట్లా రాసారు? నేను అంతా కరెక్ట్‌గానే చేశాను అనుకుంటాం మనం ఖచ్చితంగా. కానీ పోను పోను నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది కావాలని రాసేవాళ్ళు కూడా ఉంటారు. తక్కువ చేయడానికి లేదా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ ఇంట్లో ఏయో ఫ్రస్ట్రేషన్‌లు ఉంటాయి. అప్పుడు మన వీడియో చూసారనుకో అప్పుడు ఆ కామెంట్ రాస్తా ఉంటారు. అలా కూడా ఉంటాయి. మనకి మనకి పాజిటివే అవుతది కదా! అది కామెంట్స్ రాసుకుంటే మనకి ఎంత ఎక్కువ కామెంట్స్ ఉంటే అంత ఎక్కువ ఎంగేజ్‌మెంట్ ఉంటది వీడియోకి. సో మెయిన్ ఏంటంటే అసలు వస్తాయి అనేది ఆలోచన తీసేసి మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాము. వాళ్ళ కామెంట్ పెట్టడానికి అసలు రీజన్ ఏంటి అనేది ఆలోచిస్తే మనం అసలు పట్టించుకోము. మొత్తానికి ఇంతే మాదిరి. మళ్ళీ ఇంకేమన్నా డౌట్ వస్తే మళ్ళీ అడుగుతా.